నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక్కడ ఆటలోకి వచ్చేస్తే ప్రధాని నరేంద్ర మోదీని ఒక సీఎం కలవాలన్నా చాలా తతంగం ఉంటుంది. నిత్యం రాజకీయ పర్యటనలు, విదేశీ దౌత్య పర్యటనలతో బిజీగా ఉండే ప్రధాని కలవటం అంటే అంత ఆషామాషి విషయం కాదు. ఒక వ్యక్తి మాత్రం పదే పదే ప్రధాని మోదీతో భేటీ అవుతున్నారు. ఆయనేమి ఒక రాష్ట్రానికి సీఎం కాదు, కేవలం ఒక రాష్ట్రానికి మంత్రి మాత్రమే. ఆయన ఎవరో కాదు, మంత్రి నారా లోకేష్. ఏపీ సీఎం చంద్రబాబు తనయుడిగా కాకుండా ఏపీ దశాదిశను మార్చే కీలక శాఖకు మంత్రిగా ఆయన తనదైన ముద్ర వేస్తూ ప్రధాని మోదీని కలుస్తున్నారు. మంత్రి నారా లోకేష్ తరచూ ప్రధాని మోదీని కలుస్తుండటం చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. 4 నెలల వ్యవధిలో లోకేష్ 2 సార్లు ప్రధాని మోదీని కలిశారు. అయితే ఒక సాధారణ రాష్ట్ర మంత్రికి ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వటం అనేది ఇక్కడ కీలక పాయింట్. రాష్ట్రాల ముఖ్యమంత్రులకే కలిసేందుకు ప్రధాని అపాయింట్మెంట్ లభించడం చాలా కష్టం. అటువంటిది మంత్రి నారా లోకేష్కు అపాయింట్మెంట్ దక్కుతుండడం వెనక ఏంటి కథ అనేది ప్రధానంగా చర్చ నడుస్తుంది. అయితే లోకేష్ ప్రధాని కలిసిన ప్రతిసారి రాష్ట్రం కోసమేనని ఒక ప్రచారం కూడా జరుగుతుంది. రాష్ట్ర ప్రయోజనాలు, పెండింగ్ ప్రాజెక్టుల కోసమే లోకేష్ ప్రధాని మోదీని కలుస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది తెలుగుదేశం. అది పరోక్షంగా వైసీపీకి సహాయపడింది. ఎప్పుడైతే చంద్రబాబు ఎన్డీఏకు దూరం అయ్యారో బీజేపీకి పరోక్షంగా దగ్గరయ్యే ప్రయత్నం చేసింది వైసీపీ. 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. ఆ సమయంలో లోకేష్ పడిన తపనైతే అంతా ఇంత కాదు. ఢిల్లీలో రోజుల తరబడి ఉండిపోయి తండ్రి బెయిల్ కోసం ప్రయత్నించారు. ఆ సమయంలో హోమ్ మినిస్టర్గా ఉన్న అమిత్ షా అపాయింట్మెంట్ కోసం తెగ ప్రయత్నం చేశారు. కానీ అప్పుడు అపాయింట్మెంట్ దక్కలేదు. తన పెద్దమ్మ బీజేపీ నేత పురంధరేశ్వరి ద్వారా అమిత్ షాని కలవాల్సి వచ్చేది. కానీ ఏడాది తిరిగేసరికి అదే లోకేష్కు ప్రధాని మోదీ పిలిచి మరీ అపాయింట్మెంట్ ఇచ్చే స్థాయికి చేరారు. 4 నెలల వ్యవధిలో మంత్రి నారా లోకేష్ ప్రధాని మోదీని కలవటం ఇది రెండోసారి. విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు, అలాగే అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనుల శంకుస్థాపన సమయంలో కూడా ప్రధాని మోదీని లోకేష్ దగ్గరకు తీసుకున్నారు. ఢిల్లీకి ప్రత్యేకంగా ఆహ్వానించారు. దీంతో ఈ ఏడాది మేలో కుటుంబ సమేతంగా ఢిల్లీ వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీతో దాదాపు 2 గంటల పాటు గడిపారు. తాజాగా మరోసారి ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీతో దాదాపు గంట సేపు భేటీ అయ్యారు మంత్రి నారా లోకేష్. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు తరచూ వెళ్లి కేంద్ర అధికారులను కలుస్తున్నారు. జాతీయ రాజకీయ అవసరాల దృష్ట్యా తెలుగుదేశం పార్టీని శాశ్వత మిత్రుడిగా చేసుకోవాలని మోదీ భావిస్తున్నారు. సాదాసీదా మీటింగుల కోసం టైం వేస్ట్ చేసుకునేంత స్థాయి ప్రధానిది కాదు. ఆయన చాలా బిజీ. అయినా ఒక రాష్ట్రానికి చెందిన మంత్రి లోకేష్కు అంత టైం కేటాయించి ప్రధాని సమావేశం అవుతున్నారంటే ఈ సమావేశాల వెనక ఇంకేదో ఉంది అంటున్నారు విశ్లేషకులు. టీడీపీ భవిష్యత్తు నేత నారా లోకేష్. చంద్రబాబు తర్వాత ఎవరంటే లోకేష్ తప్ప మరో పేరు వినిపించటం లేదు. ఇప్పటికే ఆయన పార్టీలో, ప్రభుత్వంలో పట్టు సంపాదించారు. టీడీపీ కేడర్ మొత్తం లోకేష్ జపమే చేస్తుంది. ఆయనకు తెలియకుండా ఏదీ జరగటం లేదు. పార్టీ యంత్రాంగాన్ని ఏకతాటిపై నడిపిస్తున్నారు. అవసరమైతే తప్ప చంద్రబాబు జోక్యం చేసుకోవట్లేదు. ఇక ప్రభుత్వంలో కూడా అడపాదడపా లోకేష్ నేరుగా జోక్యం చేసుకుంటున్నారు. అండ్ కేబినెట్ సమావేశాలకు ముందు మంత్రులతో కూడా ఆయన ముచ్చటిస్తున్నారు. ఇక ఎమ్మెల్యేలతో నిత్యం టచ్లో ఉంటూ వారిని ముందుకు నడిపిస్తున్నారు. ఇలా అటు పార్టీ పైన, ఇటు ప్రభుత్వం పైన లోకేష్ తనదైన ముద్ర వేసుకున్నారు. అందుకే అడపాదడపా ఢిల్లీకి పంపించి అక్కడ మీడియాతో మాట్లాడిస్తున్నారు. లోకేష్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ఎన్డీఏ పక్షాల నేతలను కలుస్తున్నారు.
కేంద్ర మంత్రులను కలిసి తనను తాను పరిచయం చేసుకుంటున్నారు. ఆయా నేతలతో పరిచయాలు కూడా బాగా పెంచుకుంటున్నారు. తద్వారా తనను తాను ఎలివేట్ చేసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇది లోకేష్కు చాలా అవసరం. చంద్రబాబు కొడుగ్గా ఉంటే సరిపోదు, తాను కూడా రాజకీయాలు చేయగలననే కాన్ఫిడెన్స్ అందరిలోనూ కలిగిస్తున్నారు. బీజేపీ కూడా టీడీపీ పట్ల తన వైఖరి మార్చుకుంటుంది. టీడీపీ ఏపీలో మంచి పట్టున్న పార్టీ. ఇలాంటి పార్టీలతో దీర్ఘకాల స్నేహం ఉంటే తమకు ఉపయోగపడుతుందని, అందుకే లోకేష్ లాంటి యువనేతకు మోదీ, అమిత్ షాలు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది అటు బీజేపీకి ఇటు టీడీపీకి ఎంతో అవసరం. ప్రధానితో భేటీ పైన వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ పైన వారిద్దరూ చర్చించి ఉండవచ్చని కూడా వార్తలు అయితే హల్చల్ చేస్తున్నాయి. లిక్కర్ స్కామ్ విషయంలో వైఎస్ జగన్ని త్వరలో విచారణకు పిలుస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి. దీనిపైన ప్రధానికి లోకేష్ సమాచారం ఇచ్చి ఉండవచ్చన్న చర్చ కూడా ఒక పక్క సాగుతుంది. రేపు జగన్ను అరెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు దీనిపైన కేంద్రానికి సమాచారం ఇచ్చినట్లు చెప్పుకునేందుకు ఈ వ్యవహారం పైన లోకేష్ ముందస్తు వ్యూహంతో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ప్రధాని నరేంద్ర మోదీని మంత్రి నారా లోకేష్ తరచూ కలుస్తుండటం వెనుక భారీ వ్యూహం ఉందంటున్నారు. ఎవరు అవునన్నా కాదన్నా నారా లోకేష్కి ప్రధాని మోదీ ఇస్తున్న ప్రాధాన్యత వైసీపీ నేత జగన్కి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.